హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. చెప్పేవానికి సిగ్గు లేకపోతే వినేవానికన్నా వివేకం ఉండదా అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. మన పచ్చడంకులు ఏదో పీకుదామని వచ్చి అడ్డంగా ఇరుక్కుపోయాడు. ఈ పేటీఎం శేఖరుడు ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ఇప్పుడు దేశంలో 1,00,000 సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఆడోళ్ళని బట్టలు వేసుకోవాలంటే ఈయన బట్టలు చించుకుంటున్నాడు. ఆడోళ్ళు కూడా ఇంత ఫీల్ అవ్వలేదు. అన్నా తమ్ముడు సినిమాల్లో సక్సెస్ అయ్యి ఈ బుస్సంకులు ఎందుకు పనికి రాకుండా ఎందుకు ఉండిపోయాడో ఇప్పుడు అర్థమైంది. సినిమా ఇండస్ట్రీలోనే ఉండి ఫ్యాషన్కి వల్గారిటీకి తేడా తెలియకుండా బతుకుతున్నాడు. జబర్దస్త్లో బూతు జోకులకి ముందుకు పడి వెనక్కి పడి కింద పడి దొర్లి పక్కపక్క పల్లికిలించినప్పుడు ఈ నీతులన్నీ ఎక్కడికి పోయాయి? సూసైడ్ స్టార్ అన్న చిరంజీవి అన్ని ఫ్లాప్ అవుతున్నా ఎప్పుడో ఒకసారి హిట్టు పడకపోదా, నేను క్రెడిట్ ఎత్తేయకపోతానా అని భీకరంగా పోరాడుతున్నాడు బాక్సాఫీస్ పైన. ఖాళీగా లేడు. ఇటు పవర్ బాబు కూడా సీఎం ఆశలన్నీ వదిలేసి సింగిల్గా ఎప్పుడో ఒకసారి గెలవకపోతానా అని ఎదురు చూస్తూ ప్రస్తుతానికి చంద్రబాబు సేవలో తరిస్తున్నాడు. ఖాళీగా లేడు. కానీ ఈ బుస్సంకులకి పని పాట ఏమి లేదు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కానీ దాంతో ఏం చేయాలో తెలీదు. వార్డు మెంబర్గా గెలవలేనోడికి ఎమ్మెల్సీ ఇస్తే ఇలాగే ఉంటుంది. ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉండి దిక్కుతోచగా దీంట్లో ఏలెట్టాడు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. విప్పుకొని తిరిగే వాళ్ళ హక్కులు కాపాడడానికి ముందుకొచ్చాడు ఈ ఉచిత శేఖరుడు. జబర్దస్త్ జడ్జిమెంట్కి రియాలిటీకి చాలా తేడా ఉంది. పేటీఎం శేఖరం శివాజీ చెప్పింది రైట్ అని 2 తెలుగు రాష్ట్రాల జనాలు నమ్ముతున్నారు. ఒక అసూయ అంటే పకాశం లేనంకుల్ ఈ పచ్చడంకుల్ తప్ప మోరల్ వాల్యూస్కి విచ్చలవిడితనానికి తేడా తెలీదు. ఈ పచ్చడంకులు మాట్లాడుతూ అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఆడపిల్ల డ్రెస్ గురించి పండితుడి దగ్గర నుంచి పామరుడి దాకా ప్రతి ఒక్కడూ మాట్లాడుతున్నారని గరికపాటి వారిని లాగుతున్నాడు. ఈ పచ్చడంకులకి వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి గరికపాటి పంచెలోని దారంలో ఉన్న పీసుకున్న విలువ కూడా లేదు. మీకు కూడా మంచి ఫ్యామిలీ గతే పట్టేలా ఉంది. సద్బ్రాహ్మణులను పండితులను విమర్శిస్తే నీ నెత్తిన బొచ్చు నువ్వే పీక్కుంటావు. బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు అనేది విన్నాను కానీ ఇప్పుడే కల్లారా చూస్తున్నా. ఇంకేమన్నాడంటే, ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఆడపిల్లని ఇలా మాట్లాడడం మోరల్ పాలసీస్కి కాన్స్టిట్యూషన్కి అదే రాజ్యాంగానికి వ్యతిరేకమంట. బట్టలు వేసుకోవడం రాజ్యాంగానికి వ్యతిరేకమా? నువ్వు అసలైన మొగోనివి. బట్టలకి భారత రాజ్యాంగానికి ముడిపెట్టిన నీ పీత బుర్రకి 3 వందనాలు. అసలు ఈ కోడి బుర్రతోనే నువ్వు ఎమ్మెల్సీ అయ్యావంటే భారత రాజ్యాంగంలో ఏదో డిఫాల్ట్ ఉన్నట్టే. మంచి బట్టలు వేసుకోమంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకమంట. జబర్దస్త్ జడ్జిమెంట్ అనుకున్నాడేమో. ఇంకోటి ఏదో అన్నాడు, ఆడదాన్ని అవమానించిన ఏ ఒక్కడు కూడా బాగుపడలేదు. మన పురాణాల ప్రకారం ద్రౌపదిని నడి సభలో అవమానించిన ప్రతి కౌరవుడు సర్వనాశనం అయిపోయాడు, ఇంక్లూడింగ్ భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు సహా. ఆడదాని జోలికి వచ్చి చీర విప్పిన ప్రతి ఒక్కరూ నేల రాలేరు. పచ్చడంకుల్ ఎందుకు మాకు ఈ టార్చరు? ఆ పురాణాలకి బట్టలు వేసుకోమని చెప్పడానికి ఏమన్నా సంబంధం ఉందా? 4 సినిమాల్లో నటించి ఆ జబర్దస్త్లోని బూతు జోకులకి నవ్వుతూ నువ్వు కూడా మాకు నీతులు చెప్తున్నావు. మొహానికి రంగు తప్ప బ్రెయిను చదువు సంస్కారం లేని నువ్వు కూడా నీతులు చెప్పడం, అవి మేము వినాల్సి రావడం అంతా మా కర్మ. అక్కడ పురాణాల్లో చీర లాగితే యుద్ధం జరిగింది. ఇక్కడ చీర కప్పుకోమంటుంటే నువ్వే యుద్ధానికి వస్తున్నావు. ఆడోళ్ళు కూడా నీలా ఫీల్ కాలేదు. రెండింటికి ఇంత తేడా ఉంటే పురాణాలతో పోల్చి శపిస్తున్నాడు. పిల్లి శాపానికి ఉట్లుడతాయంటావా? మీ ఫ్యామిలీలో ఎవరన్నా కరెక్ట్గా ఉన్నారా బుస్సంకుల్? పెద్దోడివి నీ జ్ఞానమే ఇట్ట ఉందంటే సనాతనిని అని చెప్పుకుంటూ అయిందానికి కాందానికి మెట్లు కడుగుతున్న మీ తమ్ముడి జ్ఞానం ఎంత ఉందో అర్థం కావట్లేదు. అయ్యాం అన్అపాలజెటిక్ సనాతని అని అరుస్తుంటే అదే పార్టీలో ఉండి బట్టలు ఇప్పుకు తిరగండి, నేనుంటా మీ వెనకంటున్నాడు పచ్చడంకుల్. వెనకుండా ఏం చేస్తావు? జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్గా తీసుకున్నాను. ఇతని వల్ల పార్టీకే నష్టం అనుకున్నా. కాదు దేశానికే నష్టం. అటువైపు సనాతన ధర్మం అని తమ్ముడు గింజుకుంటున్నాడు. రామభక్తులం అంటాడు. మా నాన్న దీపంతో సిగరెట్ వెలిగించాడు అంటాడు. గొడవలు పెట్టేది హిందువులే అంటాడు. శాంతికి మారిపేరు హిందువులు అంటాడు. మీరంతా ఇంతేనా? ఒకదానితో మరొకదానికి సంబంధమే ఉండదా? మీరు చెప్పేదానికి చేసేదానికి కరెక్ట్గా ఇరికించాడు బుస్సంకులు. మరి దీని గురించి ఏమన్నా చెప్తాడో మన సనాతని
లేదంటే గతంలో లాగా వైరల్ ఫీవర్ వచ్చిందని నిద్రపోతాడో చూద్దాం. ఇది వీళ్ళ పత్యాపారం. ఒకరు చెప్పేదానికి ఇంకొకరు చేసేదానికి సంబంధమే ఉండదు. బుస్సంకులు ఏజ్కి కింద గేజ్కి ఇచ్చే సలహాలకి ఎలగబెట్టే పదవికి ఏమన్నా సంబంధం ఉందా? మీరే చెప్పండి కింద కామెంట్స్లో. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.